ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయం. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయుదురు, యెహోవా నన్ను రక్షించువాడు. ప్రభు ఈ లేఖనాన్ని మనందరికీ ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన ప్రియులు యోహాన్ అంకుల్ గారు, సరోజమ్మ గారిని వృద్ధాప్యంలో ప్రభు ఆదరించి వారికి అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి వారు ఎంతగానో కృతజ్ఞత కలిగి కూడిక ఏర్పాటు చేసి ఉండగా, మరి వారి సంతోషంలో మనమంతా కూడా సంతోషించడానికి, వారికి ప్రభు చేసిన మేళ్లను బట్టి వారితో కలిసి మనం కూడా స్తుతించడానికి మనం ఈ కృతజ్ఞత స్తుతి కూటానికి వచ్చి ఉన్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో 19వ వచనంలో చెప్పబడిన మాట మరోసారి చూస్తే, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అనే మాట. నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు ఈ మాట పలుకుతున్నాడు అంటే, రాజైన హిజ్కియా. ప్రియులారా, ఎవరు ఈ మాట పలుకుతున్నారంటే రాజైన హిజ్కియా. నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. రాజైన హిజ్కియా ఎలాగున్నాడంటే ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు. మనము యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం అవుతున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, 38వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది, హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా అన్నాడు. ఈ మొదటి వచనంలో మరణకరమైన రోగము కలిగినట్టుగా చూస్తాము. ఈ 19వ వచనంలో ఆయన సజీవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. హిజ్కియాకి ఏమొచ్చిందంటే మరణకరమైన రోగం వచ్చింది. యూదా రాజులలో, ఇశ్రాయేల్ రాజులలో, యూదా రాజులు దాదాపుగా 20 మంది ఉన్నారు, ఇశ్రాయేల్ రాజులు కూడా 20 మంది ఉన్నారు. యూదా రాజులలో కొంతమంది మంచి రాజులు ఉన్నారు, అంటే భక్తి కలిగిన రాజులు ఉన్నారు కొంతమంది. ఆ భక్తి కలిగిన రాజులలో ఒక రాజు హిజ్కియా. భక్తి కలిగిన రాజులలో ఒక రాజు హిజ్కియా. ఈయన భక్తి కలిగిన రాజుగా ఉన్నా కూడా ఏమొచ్చిందని రాయబడింది, మరణకరమైన రోగము కలగగా అన్నాడు. కొన్నిసార్లు మనకి ఎవరికైనా ఏదైనా ఒక రోగం వస్తే మనం ఏమనుకుంటామంటే సహజంగా మనం అనుకునేది, వాళ్ళకి రోగం రావడానికి కారణము వాళ్ళ భక్తిహీనత అని అనుకుంటాం మనం ఎక్కువగా. అంటే మనం అనుకునేది ఎక్కువగా మనిషిని యొక్క నైజం ఏంటంటే, ఎవరికైనా పరిస్థితి ఏదైనా బాగలేదంటే వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి వాళ్ళకు బాగలేదు అని అట్లా అనుకుంటాం అన్నమాట. అంటే అది మన మనిషి యొక్క నైజం అంటారు దాన్ని. అలాగనే వాళ్ళు బాగా ఉంటే వాళ్ళు చాలా భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా ఉన్నారు అని అట్లా అనుకుంటాం అన్నమాట. బాగలేకపోతే వారు భక్తిహీనులు కాబట్టి బాగలేరు,
బాగున్నారంటే వారు భక్తి కలిగిన వారు కాబట్టి బాగున్నారు అని అట్లా మనం అనుకుంటాం. అంటే అది అన్ని సందర్భాలలో అది సరైనటువంటి అభిప్రాయం కాదు. కొన్ని సందర్భాలలో అది సరైన అభిప్రాయంగా ఉండవచ్చు, కానీ అన్ని సందర్భాలలో అది సరైన అభిప్రాయము కాదు. ఇక్కడ ఈయన భక్తి కలిగిన రాజుగా ఉండి కూడా ఈయనకేమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చిందంట. భక్తి కలిగిన రాజుగా ఉండి కూడా ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది అని మనం చూస్తాం. కాబట్టి భక్తిహీనులకు ఎలాంటి వస్తాయో భక్తులకు కూడా అలాంటివే వస్తాయి. కొన్నిసార్లు భక్తిహీనులకు ఎలాంటివి వస్తాయో రోగాలు, భక్తులకు కూడా అటువంటి రోగమే వస్తాయి కొన్నిసార్లు మనం చూస్తే. అవి వచ్చేస్తాయి కొన్నిసార్లు మనకు తెలియదు. ఒకసారి పాపం ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. మరి ఆయన భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో చేర్పించారంట. ఆమెకు బ్లడ్ తక్కువ ఉందని బ్లడ్ ఎక్కించారు. ఆ ఎక్కించిన బ్లడ్ లో ఏముందంటే HIV వైరస్ ఉందంట. మరి ఏం చేస్తాను చెప్పండి? HIV వైరస్ ఉందంట. ఈమెకు ఎక్కించిన తర్వాత కొంతకాలానికి ఈమె హెల్త్ బాగలేదని చెక్ చేస్తే ఈమెకు HIV వైరస్. కారణం ఏంటంటే ఆ బ్లడ్ ఎక్కించే దాంట్లోనే అప్పుడు మిస్టేక్ జరిగింది. అంటే కొన్నిసార్లు ఎలా జరుగుతాయంటే ఇటువంటి మిస్టేక్స్ కూడా జరుగుతాయి. కొన్ని పొరపాట్లు కూడా, టెక్నికల్ పొరపాట్లు కూడా కొన్నిసార్లు జరిగేదానికి అవకాశం ఉంది ప్రియులారా. కాబట్టి మన లాంటి వాళ్ళం ఏమనుకుంటామంటే వాళ్ళకు అటువంటిది వచ్చిందంటే ఎవరే మనకు తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తా ఉన్నారు వీళ్ళు అని అనుకుంటాం. మనం తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తా ఉన్నారని మనం అనుకుంటాం. అంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అలాంటి పరిస్థితులు గుండా కొంతమంది వెళ్తూ ఉంటారు. మనం చూస్తే అలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. అలాగనే ఈయన భక్తి కలిగినటువంటి ఒక రాజే, భక్తి కలిగిన రాజు. ఈయన యవన కాలంలోనే దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఈయన దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తి. ఈయన దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తి. ఈయన దేవుని సేవకులను ప్రేమించే వ్యక్తి. ఎన్నో అనుభవాలు ఉన్నాయి మనకు హిజ్కియాలో మనం చూస్తే. దేవుని మందిరములో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు మనం హిజ్కియా కాలాన్ని మనం చూస్తే. కాబట్టి ఆయనలో ఎన్నో మంచివి ఉన్నాయి అనుభవాలు. కానీ ఆయనకి ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది. కొన్నిసార్లు మనలో ఎన్నో మంచి అనుభవాలు ఉంటాయి, కానీ మన పరిస్థితులే కొన్నిసార్లు బాగుండవు మనం చూస్తే. కొంతమందిలో ఎటువంటి మంచి అనుభవాలు ఉండవు, కానీ వాళ్ళ పరిస్థితులు ఏమో కొన్ని బాగుంటాయి. మనకేమవుతుందంటే మనకు అర్థం కాదు, ఇదేందబ్బా నాలో ఇన్ని మంచి అనుభవాలు ఉన్నాయి, నా పరిస్థితి బాగలేదు. వాళ్ళల్లో ఏం మంచి అనుభవాలు లేవు, వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి అనుకుంటాం. కొన్నిసార్లు పరిస్థితులు అలాగా మనకు కనిపిస్తాయి. కాబట్టి హిజ్కియాలో చూస్తే మనకి ఎన్నో మంచి అనుభవాలు ఉన్నాయి, కానీ అతనికి ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది అని చెప్తాడు. ఆయనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చాడు. అంటే దేవుడు ప్రవక్తను పంపించాడు. హిజ్కియా భక్తుడు కదా, ఈ భక్తునికి రోగం వచ్చినప్పుడు దేవుడు ఎవరిని పంపించాడంటే ఆయన ప్రవక్తను పంపించాడు. యెషయా వచ్చి ఏం చెబుతా ఉన్నాడు? నీవు మరణం అవుతున్నావు అన్నాడు. చూడండి, డైరెక్ట్ గా వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? నీవు మరణం అవుతున్నావు అన్నాడు. అసలు ఇటువంటి మాటలు మనం విన్నప్పుడు మనకేం కలుగుతుందంటే చాలా భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. కొన్నిసార్లు డాక్టర్ల దగ్గరికి పోయినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే అతడు మరణించే పరిస్థితి ఉన్నా నీకేం కాదు అని చెప్తా ఉంటారు. మరణించే పరిస్థితి ఉన్నా, సివియర్ పరిస్థితి ఉన్నా నీకేం కాదు, నువ్వేం భయపడవద్దు అని చెప్తా ఉంటారు డాక్టర్లు. ఎందుకంటే వాళ్ళు ఇంకా భయపడితే ఇంకా త్వరగా మరణిస్తారు.
ఇంకా త్వరగా మరణిస్తారని చెప్పి నీకేం కాదు, నీకు అంత రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి, నీకేం భయం లేదు అని చెప్తారు. ఈ భయం ఏం చేస్తుందంటే ఇంకా ముందుగానే చనిపోయేటట్టుగా చేస్తుంది భయం. కానీ ఈయనకెళ్ళి డైరెక్ట్ గానే చెప్పేస్తా ఉన్నాడు యేషయా వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక అన్నాడు. అంటే నీకు బ్రతకడానికి ఇంకా అవకాశం లేదు అన్నాడు. అంటే ఇదిగే పరిస్థితి ఏంటంటే ఇంకా బ్రతకడానికి ఏం లేదంటే అవకాశం లేదు, నువ్వు బ్రతకవు అన్నాడు. చూడండి, నీవు బ్రతకవు అనే మాట అక్కడ మనం చూస్తాం. బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, కాబట్టి నీవు బ్రతికేదానికి అవకాశం లేదు. ఈ ఉన్న కొద్ది అవకాశం నువ్వేం చేసుకోవాలి, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నాడు. అంటే మనము బ్రతికేదానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మన ఇంటిని చక్కబెట్టుకోవాలనేది ఒక లెసన్ ఇక్కడ. అంటే మనము బ్రతుకున్న కాలంలో ఏం చక్కబెట్టుకోవాలన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకొను అన్నాడు. దేవుని గ్రంథమైన బైబిల్లో మనం ఒకసారి గమనిస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక వచనాన్ని మీరు చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నాడు. మనమే ఆయన ఇల్లు. నెంబర్ 1 ఇల్లు అంటే ఎవరంటే మనమే. అంటే యేసుక్రీస్తునందు విశ్వసించి క్రీస్తు కొరకు స్థిరముగా జీవించే ప్రతి వ్యక్తి కూడా దేవుని ఇల్లుగా ఉన్నాడు. మనమే ఆయన ఇల్లు. అంటే విశ్వసించిన ప్రతి విశ్వాసి కూడా ఒక ఇల్లు దేవునికి. నువ్వు మరణమవుచున్నావు గనక నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం దేవునికి ఇల్లు కాబట్టి మనల్ని మనం చక్కబెట్టుకోవాలి. మరణానికంటే ముందుగా మనల్ని మనమే చక్కబెట్టుకోవాలి అంతే. అంటే మనలో ఉన్నటువంటి లోపాలను మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. దేవుడు ఎందుకు మనను బ్రతకనిస్తున్నాడంటే సరి చేసుకోవడానికి, సరిగాని జీవితం జీవించడానికి కాదు, సరి చేసుకొని జీవించడానికి. మనమే దేవుని ఇల్లు అయి ఉండగా ఈ ఇల్లు ఎలా ఉంది అంటే దేవుడు నివసించడానికి అనుకూలంగా ఉందా లేదా ఈ ఇల్లు అనేది మనం ఆలోచన చేయాలి. కొరింథీ మొదటి పత్రిక 3:16 ఏమంటాడు, మీరు దేవుని ఆలయము అంటాడు. అంటే దేవుని ఇల్లు మీరు. అంటే ఇల్లు అంటే దేవుడు నివసించడానికి అది అనుకూలంగా ఉండాలి. మనలో దేవుడు ఉండడానికి మనం అనుకూలమైనటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నామా, లేదా దేవుడు మనలో నివాసం చేయడానికి దేవునికి వ్యతిరేకమైన మనం అనుభవాలు కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. అందుకే నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. ఈ బ్రతికేతున్నావు, ఈ బ్రతుకులో నువ్వేం చేయాలంటే నీ ఇల్లు నువ్వేం చేయాలి, చక్కబెట్టుకో. నెంబర్ 1. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలంటే చక్కబెట్టుకోవాలి. అది నెంబర్ 1 చెప్పాడు. రెండవది ఇల్లు అంటే ఒక కుటుంబం. రెండవది ఇల్లు. చాలాసార్లు పెళ్ళైన వాళ్ళని ఏమంటారంటే ఒక ఇంటివాడైనాడు అంటారు. రెండవది ఏంటి, కుటుంబము. ఇల్లు అంటే రెండవది మన కుటుంబాన్ని మనం కూడా చక్కబెట్టుకోవాలి. మనల్ని మనం చక్కబెట్టుకోవాలి. అంటే దేవునికి
నివాసయోగ్యమైన జీవితాన్ని మనం జీవించడానికి. రెండవది ఇల్లు అంటే మన కుటుంబాన్ని కూడా మనం చక్కబెట్టుకోవాలి. కుటుంబాన్ని ఏం చేయాలి? మనం చక్కబెట్టుకోవాలి. అది ముఖ్యమైనది ప్రియులారా. కాబట్టి ఎవరి కుటుంబాన్ని వాళ్ళే చక్కబెట్టుకోవాలి. ఎవరి కుటుంబాన్ని ఎవరు చక్కబెట్టుకోవాలి? వేరే వాళ్ళు ఎవరు చక్కబెట్టలేరు. ఎవరి కుటుంబాన్ని వారే చక్కబెట్టుకోవాలి. హిజ్కియాకే చెప్తున్నారు కదా, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అనే మాట ఎవరికి చెప్తున్నారు? హిజ్కియాకే చెప్తున్నారు. కాబట్టి మనం ఈ బ్రతికేది ఎందుకోసం అంటే మనల్ని మనం చక్కబెట్టుకోవాలి వ్యక్తిగతంగా. రెండవది మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి. అంటే కుటుంబంలో ఉన్న లోటుపాట్లను చక్కబెట్టుకోవాలి. ఇంట్లో కూడా కొన్నిసార్లు సామాన్లు ఎటు పడితే అటు ఉంటాయి. వాటి అన్నిటిని మనం ఏం చేస్తామంటే చక్కబెట్టుకుంటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే సున్నం కొట్టేటప్పుడు, రంగులు వేసేటప్పుడు సామాన్లు ఎటు పడితే అని పడతాయి. మళ్ళీ వాళ్ళు సున్నం కొట్టి రంగు కొట్టిపోయిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ యథాస్థితిలోకి తీసుకొచ్చుకుంటారు. సామాన్లను చక్కబెట్టుకుంటేది మనకు తెలుసు. అలాగనే కుటుంబంలో ఉన్న లోటుపాట్లను కూడా మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. ఈ రెండు విషయాలు చెప్పాడు. ఓ హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీవు బ్రతకవు, నీళ్లు చక్కబెట్టుకో అనే మాటలు హిజ్కియాకి చెప్తానే హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 2వ వచనం 3వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, గోడ తట్టు అంటే యెరూషలేము గోడ తట్టు, యెరూషలేము గోడ తట్టు తిప్పుకొని అంటే యెరూషలేములో ఉన్న దేవాలయపు గోడ తట్టు తిప్పుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిప్పుకొని ఏం చేస్తా ఉన్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, యెహోవా, యెహోవా అంటే ఉన్నవాడు. ఓ ఉన్నదేవా, వర్తమాన కాలములో, భూతకాలములో, భవిష్యత్ కాలములో ఉన్నదేవా, నేను యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. అది అంటే నేను ఎన్ని మంచి పనులు చేసినా అవి ఒకవేళ మంచి పనులుగా నీ దృష్టిలో నువ్వు ఎంచకపోతే నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను చేసిన కార్యాలన్నీ కూడా నీ దృష్టిలో ఒకవేళ మంచివి కాలేదేమో, నా దృష్టిలో అవి మంచిగా ఉన్నాయేమో, అయితే వాటిని వదిలిపెట్టి, అయితే నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కృప అంటే మనము ఏదైతే పొందడానికి పాత్రులము కాదో అది పొందడానికి పాత్రులుగా చేసేదే కృప. ఒకవేళ నేను చేసిన ఈ మంచి పనులన్నిటిని బట్టి నేను స్వస్థత పొందడానికి పాత్రుని కాకపోతే వదిలిపెట్టేసి, అయితే నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కృప ఏం చేస్తుంది? ఏదైతే పొందడానికి మనం పాత్రులుగా లేమో దాన్ని పొందడానికి పాత్రులుగా చేసేదే కృప. అదే అన్నమాట. అందుకే నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తున్నాడు. దేవుని దగ్గర ఆయన కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తాం. బైబిల్లో కొన్ని సందర్భాలలో కొంతమంది కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వారు మనకు కనపడతారు.
కొన్ని సందర్భాలలో కొంతమంది కన్నీళ్లు విడిచి ప్రార్థించిన వారు. హన్నా ఉన్నది, ఆమెకు గర్భఫలం లేదు, గొడ్రాలుగా ఉంది చాలా సంవత్సరాలు. షిలోహు మందిరానికి వెళ్ళి ఆమె కన్నీళ్లు విడిచి ఆమె ప్రార్థన చేసింది. మనం చూస్తే అందరూ ఆమెను నిందిస్తూ ఉన్నారు. నీ వైరి అయిన పెనిన్నేమో గర్భవతి అయింది, పిల్లలు కనింది, నీకేమో పిల్లలు లేరు. హన్నాను అందరూ చాలా హీనంగా మాట్లాడుతున్నారు. పెనిన్నా కూడా చాలా హీనంగా మాట్లాడుతూ ఉంది. ఆమె కన్నీళ్లు విడిచి షిలోహు మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు అని మనం చూస్తాం. ఆమెకు కుమారుని అనుగ్రహించాడు అని మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రజలు కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అలాగనే హిజ్కియా ఇక్కడ తన రోగం విషయంలో ఏం చేస్తా ఉన్నాడు? కన్నీరు విడుస్తూ ఉన్నాడు. కన్నీరు విడుస్తూ ఉన్నాడు. కన్నీరు విడిచి ఈయన కూడా ప్రార్థింపగా 4వ వచనంలో ఏం జరుగుతూ ఉంది? యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కన్నీటి ప్రార్థనను నేనేం చేశాను? అంగీకరించాను. అప్పుడు హన్నా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థన అంగీకరించి కుమారుడు ఇచ్చాడు. ఇప్పుడు హిజ్కియా కూడా తన రోగం విషయమై కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అన్నాడు. కాబట్టి మనకు ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ఎవరి దగ్గర కన్నీళ్లు విడిచి మనం ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. మనం దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం కన్నీళ్లు విడిచేది ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు. ఆ కన్నీటి ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుడుగా మనకున్నాడు. ఇక్కడ మనం చూస్తే అంగీకరించి ఉన్నాను. 6వ వచనంలో ఏమంటున్నాడు? ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అన్నాడు. 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను అన్నాడు. పొడిగిస్తున్నాడు అంటే ఆయన జీవితాన్ని ఇంకా పొడిగింపు చేస్తా ఉన్నాడు. ఆయన కట్ చేయగలుగుతాడు, ఆయన పొడిగించగలుగుతాడు. అవసరమైతే కట్ చేయగలుగుతాడు. అంతే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీరు చూడండి, 58 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ ఉంటే 60కి పెంచినారు. ఒకవేళ 58 ఉండేది 55కే చేయాలన్నా కూడా వాళ్ళు కట్ చేయగలుగుతారు. అంటే ఈ సర్వీస్ పెంచే అధికారము తగ్గించే అధికారం ఎవరికి ఉందంటే ప్రభుత్వానికి ఉంది. అలాగనే మన ఆయుష్ పొడిగించే అధికారము, ఆయు ప్రమాణాన్ని తగ్గించే అధికారం కూడా ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. అదంతే. ప్రభుత్వానికి ఏ విధంగా ఉద్యోగుల యొక్క సర్వీసు పెంచే అధికారం ఉంది, తగ్గించే అధికారం ఎలా ఉందో, మన ఆయుష్ పొడిగించే అధికారం, మన ఆయుష్ను తగ్గించే అధికారం కూడా ఆయనకు ఉంది. ఎవరికి ఆయుష్ను తగ్గిస్తాడు, ఎవరికి ఆయుష్ను పొడిగిస్తాడు అని మనం చూస్తే మనకు తెలిసిన ఒక వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం
7వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం ఏం రాయబడింది? 17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు అన్నాడు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు అంటే కాలము రాకముందే నువ్వు కన్ను మూస్తావు అంటే నీ ఆయు ప్రమాణం తగ్గించబడుతుంది అన్నాడు. ఎందుకు ఆయు ప్రమాణం తగ్గించబడుతుంది అని చెప్పాడు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము అన్నాడు. మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని ఉంచితే దుర్మార్గ పనులు చేయడానికి ప్రారంభం చేస్తే బైబిల్ ఏం చెప్తా ఉంది? మన సత్కార్యముల ద్వారా దేవునికి మహిమ కలగాలి, మనం చేసే మంచి పనుల ద్వారా దేవునికి మహిమ కలగాలి. అట్లయితే మనం చెడ్డ పనులు, దుర్మార్గ పనులు చేస్తే ఆయనకు మహిమ లేని పనులు ఏమవుతుంది? ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. బుద్ధిహీనముగా తిరగవద్దు అన్నాడు. బుద్ధిహీనంగా, బుద్ధిమంతునిగా తిరిగితే మంచిది, కానీ బుద్ధిహీనముగా తిరిగితే తప్పిపోయిన కుమారుడు బుద్ధిహీనముగా తిని తాగి ఇష్టం వచ్చినట్టు తిరిగినాడు, అది బుద్ధిహీనత. బుద్ధిహీనముగా తిరిగితే ఆయు ప్రమాణం తగ్గుతుంది. బుద్ధిమంతునిగా తిరగాలి. తిరిగితే కొంతమంది అంటారు చూడు, నా బుద్ధి పుట్టినట్టు తిరుగుతాను అంటాడు. తిరుగు, చచ్చిపోతావు అంతే. నిన్నెవరేమనరు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంటారు కొంతమంది పిల్లలు. నేను నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటారు. తిరుగు, అయిపోయింది. అందుకే బుద్ధిహీనముగా తిరగవద్దు అన్నాడు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవదు. ఎందుకు చనిపోతావు? నీ ఆయు ప్రమాణాన్ని నువ్వు ఎందుకు తగ్గించుకుంటావు? నువ్వు ఆయు ప్రమాణాన్ని ఎందుకు తగ్గించుకుంటావు? అది చెప్పాడు. అందుకే ఇటువంటి వ్యక్తుల ద్వారా కుటుంబానికి, సమాజానికి ప్రమాదం సంభవించినప్పుడు దేవుడు వారి ఆయు ప్రమాణాన్ని కూడా అవసరమైతే తగ్గిస్తాడు. నీ ద్వారా నీ కుటుంబానికి, నీ సమాజానికి నష్టము, ప్రమాదం సంభవిస్తూ ఉందంటే మన ఆయు ప్రమాణం కూడా ఏం చేస్తాడు? అక్కడ తగ్గిస్తాడు. అందుకే తగ్గించుట, పొడిగించుట ఎవరి చేతుల్లో ఉందంటే ఆయన చేతుల్లో ఉంది. ఆయన చేతుల్లో ఉంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హిజ్కియాకు ఆయు ప్రమాణాన్ని ఆయన పొడిగిస్తా ఉన్నాడు. 15 సంవత్సరాలు పొడిగిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 38 ఆయనకు వచ్చినటువంటి ఆ రోగాన్ని ఎలాగ బాగు చేసుకోవాలో చెప్తున్నాడు. 38:21 ఏం చెప్పాడు? మరి యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాడు. అంటే ఎలాగ బాగుపడాలో కూడా చెప్తా ఉన్నాడు. అతనికి ఒక పుండు వచ్చిందన్నమాట వీపుకు. అప్పట్లో అంటారు రాజులకు వస్తాయి రాచపుండు అని, అట్లా పుండు వచ్చేది. ఈ పుండుని ఎట్లా బాగు చేసుకోవాలంటే అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలేను అది చెప్పాడు. ఒక మెడిసిన్ చెప్పాడు, ఒక మందు చెప్పాడు. అంటే దేవుడు ప్రవక్తకు చెప్తే ప్రవక్త ఎవరికి చెప్పాడు? రాజుకు చెప్పాడు. ఈ రాజు ఏం చేశాడంటే ఆ అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండు కట్టాడు, అతడు బాగుపడ్డాడు. అంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎలాగ చేస్తాడంటే మెడిసిన్ ద్వారా కూడా ఆయన బాగు చేస్తున్నాడు. చాలా మంది ఏంది మెడిసిన్ ద్వారా అంటే ఆ మెడిసిన్ కూడా ఇచ్చేది ఎవరంటే దేవుడే కదా. ఆయన మందుల ద్వారా కొన్నిసార్లు మనల్ని బాగు చేస్తాడు, మందుల ద్వారా బాగు చేస్తాడు. బైబిల్లో మనం చూస్తే కొత్త నిబంధనలు ఆయన మాట ద్వారా బాగు చేసినది ఉన్నది, ఆయన ఉమ్మి ద్వారా బాగు చేసినవి ఉన్నాయి,
ఆయన వస్త్రం ద్వారా బాగు చేసినట్టు ఉన్నాయి, ఆయన చేతితో బాగు చేసినట్టు కూడా ఉన్నాయి. మనం చూస్తే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఆ మెడిసిన్ ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే బాగు చేస్తా ఉన్నాడు. మెడిసిన్ ద్వారా, ఇది అల్లోపతి మెడిసిన్ కాదు, ఆయుర్వేదిక్ మెడిసిన్ అనుకోండి. అంటే అప్పట్లో అల్లోపతి లేవు, ఆయుర్వేదిక్ మెడిసిన్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో కూడా కొంతమంది రోగులు ప్రభు వారిని బాగు చేసిన పద్ధతి మనం చూస్తాం. కొత్త నిబంధనలో కొంతమంది రోగులను ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో ఆయన బాగు చేశాడు. అది ఆయన ఇష్టమై ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు? ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు తన దాసుని స్వస్థపరచమని. వచ్చి యేసు ప్రభుతో ఏమంటున్నాడు చెప్పండి? ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏం సెలవిస్తే స్వస్థపరచబడతాడని చెప్తున్నాడు? నీవు మాట సెలవిస్తే చాలు, నీ దాసుడు స్వస్థపరచబడుతున్నాడు అని నువ్వు ఒక మాట చెప్పు ప్రభువా, నేను వెళ్ళిపోతాను, వాడు బాగా అయిపోతాడు. ఇతడు ఒక శతాధిపతి అన్నమాట. అంటే 100 మంది మీద ఒక అధికారిగా ఉన్నాడు. ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు అన్నాడు. 13వ వచనం చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అంటే ఆయన మాటలో ఏమున్నదంటే స్వస్థత. మనం చూస్తాం, మాట చెబితే చాలు, అంతే. మాటలో ఏమున్నది? స్వస్థత ఉన్నది అని మనం చూస్తాం. ఇదే 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. 8వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక కుష్ఠరోగి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. 3వ వచనంలో, అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, కుష్ఠరోగిని ఏం ముడుతున్నాడంటే చెయ్యి చాపి వాని ముట్టి, అంటే యేసు ప్రభు యొక్క చెయ్యి కుష్ఠరోగిని తాకినట్టుగా మనం చూస్తున్నాం. ముట్టి ఏమంటున్నాడు? నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి. అంటే ఆయన చేతిలో కూడా ఏమున్నదంటే ఒక స్వస్థత. మాటలో స్వస్థత ఉన్నది, ఆయన చేయి తాకితే చాలా స్వస్థత ఉన్నది, ఆయన హస్తములో స్వస్థత ఉంది. అందుకే ఆయన స్వస్థపరిచే హస్తం. ఆయన మాటలు స్వస్థపరిచేవి, ఆయన హస్తము స్వస్థపరిచేది అని మనం చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. అంటే ఇక్కడ ఒక గుడ్డివాడు. శిష్యులు ఏమడిగారంటే, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టాడే, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, లేదా వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అంటే, వీడైనను వీళ్ళ తల్లిదండ్రులైన ఏం పాపం చేయలేదు, దేవుని కుమారుని మహిమపరచడం కోసమై వీరికి ఈ గుడితనం వచ్చింది, నేను ఈ గుడితనాన్ని బాగు చేస్తానని ప్రభు చెప్పాడు. అక్కడ ప్రభు ఉమ్మేశాడు, ఆ బురద తీసుకుని వాని కళ్ళకు పూసాడు, నువ్వు వెళ్ళి కోనేట్లో వెళ్ళి కడుక్కో అన్నాడు. వాడు కడుక్కున్నాడు, చూపు ఉన్నాడు. అంటే ఆయన ఉమ్మిలో ఏమున్నదంటే స్వస్థత ఉన్నది. ఉమ్మిలో స్వస్థత మనం చూడండి, ఉమ్మిలో స్వస్థత అని మనం చూస్తాం. అలాగనే మార్కు సువార్త 5వ అధ్యాయం
25వ వచనం నుండి మనం ఒకసారి చదివితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం మనం గమనిస్తే, ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది. ఈమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంది. ఇక ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి పోయింది. ఎదుగు అక్కడికి పోమా, ఇక్కడికి పోమా, ఇక్కడికి పోమా, నీకు బాగా అవుతుంది అంటే అందరి దగ్గరికి పోయింది. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. మనం అందరి దగ్గరికి పోతే ఏమైపోతాయి? డబ్బులు అయిపోతాయి. ఈమెకి కూడా అయిపోయింది. ఈమె మరింత సంకటమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే ఆమె యేసు ప్రభుని గురించి విని 27వ వచనంలో ఏమంటుంది? ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతున్నానుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోనేను. అంటే యేసు ప్రభు యొక్క వస్త్రములో కూడా ఏమున్నదంటే స్వస్థత ఉన్నది. యేసు ప్రభు వారి వస్త్రపు చెంగు నేను ముడితే చాలు నాకేమైపోతుంది? బాగైపోతుంది. ఆయన వస్త్రములో ఏముందంటే ఒక స్వస్థత. వెంటనే ఆమె బాధ నివారణ అయిపోయింది. వెంటనే అయిపోయింది ఆమెకు నివారణ అని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన స్వస్థపరిచే విధానాలు మనకు ఎన్నో మనం చూస్తాం. కాబట్టి కొన్నిసార్లు మనను ఆ మెడిసిన్ వాడండి అంటే మనం అది వాడము. కొన్నిసార్లు ఆయన మాటతో స్వస్థత, ఆయన ఉమ్మిలో స్వస్థత, ఆయన వస్త్రములో స్వస్థత, ఆయన చేతిలో స్వస్థత. ప్రభు మనని ఎలాగ స్వస్థపరచాలనుకుంటాడో అలాగనే ఆయనను మనం స్వస్థపరుస్తాడు. అలాగే మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి మనమేమై ఉండాలంటే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. కన్నీళ్లు గార్చి ప్రార్థించే వారంగా ఉండాలి. హిజ్కియా అలాగా ప్రార్థించాడు. హిజ్కియాకు 15 సంవత్సరాలు ప్రభు ఆయుష్ పొడిగించాడు. ఆయనకు ఆరోగ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఆరోగ్యం పొందిన తర్వాత హిజ్కియా యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? స్వస్థత పొందిన తర్వాత హిజ్కియా యొక్క అనుభవాలు ఎలాగ ఉన్నాయి? అది మనం జ్ఞాపకం చేద్దాం. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. ఆరోగ్యం పొందిన తర్వాత ఒక కీర్తన ఆయన రచించాడు. ఒక కీర్తన ఆయన రచించాడు. ప్రియులారా, సహజంగా కీర్తన అంటానే మనకేమి తెలుస్తుందంటే, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీరు రోగి ఆయన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేసినప్పుడు రోగం పోతే ఏం కలుగుతుంది? సంతోషం వస్తుంది. సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను. అది రోగి అయితే ప్రార్థన చేయాలి, రోగం పోతే సంతోషం కలుగుతుంది. సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి? కీర్తన పాడాలి. కీర్తన పాడాలి. అందుకే యెషయా ఇక్కడ ఒక కీర్తన 9వ వచనం, ఇది యెషయా ఒక కీర్తన, హిజ్కియా ఒక కీర్తన రాశాడు. రాజైన హిజ్కియా ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది అన్నాడు. అతడు రచించినది అంటే ఆయన స్థితి ఎలాగ ఉండేది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడనమాట. 10వ వచనములో, నేను పాతాళానికి పోవలసి వచ్చినది, నా ఆయుశేషం పోగొట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత మృతుల నివాసినై ఇక మనుషులను చూడకుండా పోయేవాని. తర్వాత ఇంకేమన్నాడు? గొర్రెల కాపరి గుడిసెవలే ఎత్తుకొని పోబడేవాని.
తర్వాత ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించేవాడు, ఒక దినములోగా నన్ను సమాప్తం చేసేవాడు. ఉదయం వరకు ఓర్చుకోండి, సింహం ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలు విరవబడ్డాయి అని చెబుతూ 13వ వచనములో ఒక్క దినములో నీవు నన్ను సమాప్తి చేయదు. దేవుడు అనుకుంటే నన్ను సమాప్తి చేసేవాడు, కానీ నన్ను ఆయన ఏం చేయలేదు, నన్ను సమాప్తి చెయ్యలేదు. నన్నేం చేశాడు ఆయన, నన్నేం చేశాడని చెప్తున్నాడు. ఈ 38వ కీర్తనలోనే 16వ వచనములు చూడండి. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన నేను ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదువు. నీవు నన్ను ఏం చేశావు, బాగు చేశావయ్యా. నీవు నన్ను జీవింపజేస్తావున్నావు. నీవు నన్ను బాగు చేయకపోతే ఎవరు నన్ను బాగు చేస్తారు? అది అక్కడ డాక్టర్ల స్లోగన్స్ కూడా అవే ఉంటాయి. వైద్యం చేసేది మేము, బాగు చేసేది దేవుడు, అంతే వాళ్ళు చెప్పేది. బాగు చేసేది మేమని ఏ వైద్యుడు కూడా చెప్పడం లేదు, తెలుసా మీకు? వైద్యం చేసేది మేమే, బాగు చేసేది మేం కాదు, దేవుడు. ఎందుకు ఆ మాట చెప్తారు చెప్పండి? డాక్టర్లు వైద్యం అందరికీ చేస్తారు, కానీ అందరూ బాగుపడరు, తెలుసా? డాక్టర్లు తన దగ్గరికి పోయిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తాడు, కానీ అందరికీ ఏం కాదు, బాగా. అందుకే డాక్టర్లు చెప్పేది వైద్యం చేసేది మాత్రమే మేము, బాగు చేసేది ఎవరు? దేవుడు, అంతే. బాగు చేసేది ఎవరంటే దేవుడే. అది చెప్తున్నా, నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపజేయదు. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి నన్ను విడిపించితివి. నీ వీపు వెనకదట్టు నా పాపమును పారవేసితివి అని చెప్తున్నా. చాలా ఆయాసంతో, మిక్కుటమైన ఆయాసంతో నేను బాధపడ్డాను. ఇప్పుడు నన్ను బాగు చేసినావు, నాకు నెమ్మదిచ్చినావు అంటున్నాడు. చాలా ఆయాసంతో బాధపడ్డానయ్యా, నన్ను నువ్వు ఇప్పుడు బాగు చేసినావు, నాకు ఇప్పుడు నువ్వు నెమ్మదిచ్చావు చెప్తున్నా. నేను బాగు చేస్తా, నెమ్మదిస్తానని దేవుడు ఏం చెప్పాడు? 15వ వచనంలో చూడండి. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు మాట ఇచ్చాడు. ఓ హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీకు ఆయుష్ను పొడిగిస్తాను, ఆరోగ్యం ఇస్తాను అని నాకు మాట ఇచ్చాడు. ఆ మాటను ఆయన ఏం చేశాడంటే నెరవేర్చాడు. కొన్నిసార్లు మనుషులుగా మనం ఎన్నో మాటలు ఇస్తాం, కానీ ఆ మాటలు మనం ఏం చేయలేమంటే నెరవేర్చలేము. అందుకే మనను మనుషులు అంటారు. ఆయనను దేవుడు అని ఎందుకంటారంటే ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. మనము మాట ఇచ్చి నెరవేరిస్తే నెరవేర్చలేకపోతే చేతులు ఎత్తి అయిపోయి పెడతాం, అంతే. అవయ్యా, అప్పుడు చేస్తానని చెప్పినా ఇప్పుడు నేను చేయలేను, ఏం చేస్తావు చెప్పు అని అడ్డం తిరుక్కుంటాం మనం. అది మనిషి యొక్క నైజం. అది దేవుడు కూడా అలా మాట్లాడతాడా? నేను మాట ఇచ్చినాను, ఇప్పుడు నేను చేయను పో అంటాడా దేవుడు? అలా అన్నాడే. ఆయన మాట ఇచ్చి ఏం చేశాడంటే నెరవేర్చాడు. హిజ్కియా, నీకు ఆయుష్ను పొడిగిస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాటను ఏం చేశాడంటే ఆయన నెరవేర్చాడు. అది చెప్తున్నాడు తన అనుభవంలో. హిజ్కియా నమ్ముకున్న దేవుడు ఎవరంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన నమ్ముకున్నాడు. మనం కూడా నమ్ముకున్న దేవుడు ఎవరు? ఆ దేవుడే. ఆయన ఏదైనా మనకు ఒక మాట ఇచ్చాడంటే ఆయన ఆ మాటను ఆయన నెరవేర్చుతాడు. నెరవేర్చేంత వరకు ఆయన ఉంటాడు, అంతే. ఆయన నెరవేరుస్తాడు. మనము నమ్మతగని వారమైన ఆయన నమ్మదగిన వాడు.
మనం అనేక విషయాల్లో దేవునికి తగిన వారంగా ఉండము, కానీ ఆయన మాత్రం నమ్మదగిన వాడు. చూడండి, మనని అనేక విషయాల్లో దేవుడు నమ్మలేడు, కానీ మనం ప్రతి విషయంలో దేవుని నమ్మవచ్చు. అంతే, ప్రతి విషయంలో దేవుడు నమ్మవచ్చు. ఆ మాట ఇచ్చి ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు, బాగు చేశాడు అని చెప్పాడు. అక్కడ బాగు చేశాడు. బాగుపడిన తర్వాత హిజ్కియా ఎలాగున్నాడంట? ఈ 15వ వచనంలోనే 2వ లైన్లు చూడండి. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అన్నాడు. నా సంవత్సరాలన్నీ నేను ఎలాగ నడుచుకుంటాను? మెల్లగా నడుచుకుందును అన్నాడు. అంటే అంతకుముందు ఏమైనా దుడుకుగా నడుచుకున్నాడేమో బహుశా. ఇక ఆ దుడుకుతనాన్ని మానుకొని ఎలాగ నడుచుకుంటా? మెల్ల. నన్ను బాగు చేశాడు నా ప్రభు, నేను ఇప్పుడు ఎలాగ నడుచుకుంటానంటే మెల్లగా నడుచుకుంటాను. అంటే ఇప్పుడు దేంట్లో మార్పు వచ్చిందంటే నడకలో మార్పు వచ్చింది. బాగుపడ్డ వాళ్ళకి ఏమి రావాలి? నడకలో మార్పు రావాలి. నేను మెల్లగా నడుచుకుంటా, ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోను, లేదా అన్ని జనులు నడుచుకున్నట్టుగా నేను నడవను. నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడవను, అన్ని జనుల ఇష్టం వచ్చినట్టుగా కూడా నడవను. ఇక మెల్లగా అంటే నా దేవుని ధర్మశాస్త్రం చొప్పున నేను నడుచుకుంటా. బాగుపడ్డ మనం బాగుపడక ముందు మన ఇష్టం వచ్చినట్టు ఒకవేళ నడుచుకున్నామా, లేదా అన్ని జనుల ఇష్టానుసారంగా నడుచుకున్నామా? బాగుపడ్డ తర్వాత ఆయన ధర్మశాస్త్రం చొప్పున నేను నడుచుకుంటాను అనేది ఒక అనుభవం. చూడండి, 119వ కీర్తనలో చెబుతున్న ఒక మాట. 119వ కీర్తన 55వ వచనం. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అది మెల్లగా నడుచుకోవడం అంటే. మెల్లగా నడుచుకోవడం అంటే ఏంది? ఇది ఒకప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరించకుండా నా ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నాను, ఇదిగో అన్ని జనుల ఇష్టం ప్రకారంగా నడుచుకున్నాను, అయినా నీ కృప చూపి నన్ను బాగు చేసినావు. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం నేను మానేస్తున్నా, అన్ని జనుల ఇష్టానుసారంగా నడుచుకోవడం మానేస్తున్నా ప్రభువా. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నేను నడుచుకుంటా మెల్లగా. మెల్లగా నడుచుకుంటాను నేను అంటే అతని నడకలో మార్పు వచ్చింది. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడింది అన్నాడు. 56వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి బాగుపడిన తర్వాత హిజ్కియా యొక్క అనుభవం చెప్తా ఉన్నాడు. హిజ్కియా యొక్క అనుభవం చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూడండి, నీ ధర్మశాస్త్రం చొప్పున నడుచుకుంటానని చెప్పి మరొక మాట ఏమంటున్నాడు? 19వ వచనం ఏమన్నాడు? 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి మెల్లగా నడుచుకొనుచున్నాను. నీవు నన్ను ఈ భూమి మీద సజీవునిగా ఉంచావు కదా, నేను మృతుల లోకములో ఉండవలసిన వాడిని, సజీవుల మధ్య నన్ను ఉంచావు కదా, అందుకే సజీవుల మధ్య ఓ సజీవుడవైన దేవా నిన్ను నేను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి మెల్లగా నడుచుకొనుచున్నాను అనే ఒక అనుభవం. రెండవది నిన్ను స్తుతించుచున్నాను అనే అనుభవం. అంటే నువ్వు చేసిన మేలు నేను మర్చిపోను. హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఆ మేలులను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాడు. మనం ధర్మశాస్త్రం అనుసరించి మెల్లగా నడుచుకునే వారంగా ఉండాలి. ఆ ప్రభువు చేసిన మేళ్లను బట్టి మనం దేవుని స్తుతించే వారంగా కూడా మనం ఉండాలి.
ఎందుకో ఒకప్పుడు మనం జిగట కలిగిన ఊబిలో ఉన్నాం, దొంగ ఊబిలో మనల్ని పైకి తీసుకొచ్చాడు. మన నోట ఏముంచాడు? ఇప్పుడు స్తుతి స్తోత్ర గీతం ఉంచాడు. చాలా మంది ప్రభువును స్తుతించలేరు మనం చూస్తే. ఎందుకు మనను బాగు చేశాడంటే ఆయన స్తుతించడానికి. కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తే 10 మంది కుష్ఠరోగులను ప్రభు ఏం చేశాడంటే బాగు చేశాడు. కానీ ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎంతమంది అంటే ఒక్కడే. ప్రభు ఏమన్నాడు? ఆ 9 మంది ఎక్కడ ఉన్నారని అడిగాడు. అంటే ఎంతమంది వచ్చి ప్రభును స్తుతించాలి? 10 మంది వచ్చి స్తుతించాలి. బాగుపడిందేమో 10 మంది, వచ్చిందేమో ఒక్కడు. వచ్చిందేమో ఒక్కడే. 9 మంది ఏడంటే నాకేం తెలుసు అంటాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే. కుటుంబం అంటే ఏదంటే నాకేం తెలుసు, నాకేం తెలుసు అంటే ఎవరికి తెలియాలా అంటే జవాబు ఇట్లే ఉంటాడు. అలా కాక ప్రభు మనను బాగు చేశాడంటే మనం కుటుంబముగా వచ్చి ఆయనను స్తుతించాలి. యాకోబు ఏమన్నాడు? నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించాలి రండి అని తన కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి బలిపీఠం కట్టి బలి అర్పించాడు. మనం చూస్తే అది ఒక అనుభవం. ఆ తర్వాత మరొక అనుభవం లేకొచ్చాడు. చూడండి, దేవుని స్తుతించే అనుభవం లేకొచ్చాడు. తర్వాత 19వ వచనంలోనే 2వ లైన్ చూడండి. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయుదురు, యెహోవా నన్ను రక్షించువాడు. తండ్రులు కుమారులకు ఏం చేస్తారంటే సత్యాన్ని తెలియజేస్తారు. అంటే కుటుంబమును, మన కుటుంబంలో మన పిల్లలు ఉంటారు, వారికి సత్యాన్ని తెలియజేయాలి. సత్యం తుమ్మితే సత్యం అనేది తెలియజేస్తారు చాలా మంది. ఈ అమ్మ అంటది ఎవరన్నా తుమ్మితే సత్యం అంటే వాడు కొడుకు సత్యమే తుమ్మితే. అమ్మా ఈ సత్యాలు తెలియజేసేస్తారు కొంతమంది పిల్లలకి. ఏ సత్యాలంటే ఇవి వాళ్ళకు సత్యాలు, ఇవి కాదు మనకు సత్యం. బైబిల్ ఏం చెప్తున్నది? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. బాగుపడిన వాళ్ళు ఏం చెప్పాలంటే సత్యమై ఉన్న క్రీస్తును తెలియచేయాలి వాళ్ళకి. మనం సత్యం లేకొచ్చాము, వారు కూడా సత్యం లేకి రావాలి. అది మనం సత్యం లేకొచ్చాం కానీ వారు కూడా ఏం రావాలంటే సత్యం లేకి రావాలి. మనం సత్యములో ఉండి వారు అసత్యములో ఉన్నారనుకో, మనం ఈ లోకం విడిచిన తర్వాత లాజరు ఎక్కడ ఉంటాడంటే పరదేశంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంటే పాతాళములో ఉన్నాడు. అది ఈ లాజరు ధనవంతుని చూస్తున్నాడు, ధనవంతుడు లాజరు చూస్తున్నాడు. కానీ ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కు, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కు మారడం లేదు. కొన్నిసార్లు మన పిల్లలకు మనం సత్యం తెలియకపోతే, మనం సత్యం చెప్పకపోతే, వారు సత్యమైన క్రీస్తును నమ్మకపోతే, రక్షణ పొందకపోతే, మనమేమో పరదేశంలో, వారేమో పాతాళంలో. అందుకే తండ్రులు కుమారులకు ఏం చెప్పాలంటే సత్యం. తండ్రులు తల్లులు మీ పిల్లలకు ఏం నేర్పియాలి? బాగుపడిన తర్వాత ఆ సత్యాన్ని తెలియచేయాలి, సత్యములోనికి వారిని తీసుకురావాలి. చాలా మంది తల్లిదండ్రులేమో సత్యములో ఉన్నారు కానీ పిల్లలేమో అసత్యములో ఉన్నారు. అసత్యములో ఉన్నారు, అతిక్రమంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, అన్యాయములో ఉన్నారు. వాళ్ళ అంతం ఏమిటంటే పాతాళం అవుతుంది. తండ్రులు కుమారులకు ఏమి నేర్పించాలన్నాడు? సత్యం అని చెప్పారు. సత్యమును తెలియజేయుదురు, యెహోవా నన్ను రక్షించువాడు. ఆ యేసు ప్రభు నన్ను రక్షించాడు, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. నమ్ముకోండి
అని ఆ సత్యం గురించి చెప్పాలి. కాబట్టి ఎవరి కుటుంబంలో ఎవరి పిల్లలకు వారి తల్లిదండ్రులే చెప్పాలి. తల్లిదండ్రులే టీచర్లు పిల్లలకు, సండే స్కూల్ టీచర్లు కాదు. వాళ్ళ దగ్గర ఎంతో గంట సేపు ఉంటారు. 24 hours ఉండేది ఎవరి దగ్గర? మన దగ్గరే కదా. అది సార్లు సండే స్కూల్ పిల్లలు టీచర్ల మీద పోతా ఉంటావు. ఏం చెప్పినారు? అది 24 గంటలు నీ దగ్గర ఉంటారు, నువ్వేం చెప్పినావు? 1 గంట ఉంటే వాళ్ళే చెప్పినారు అని వాళ్ళని క్వశ్చన్ చేస్తావు కొన్నిసార్లు. 24 hours మన దగ్గర ఉంటే మనమేం చెప్పాము? సత్యం చెప్పామా? సత్యంలోకి తీసుకొచ్చామా? మనం ఆలోచన చేయాలి. అందుకే కుటుంబంలో ఎవరైతే సత్యం తెలుసుకున్నారో ఈ సత్యములో లేని వారిని సత్యములోకి తీసుకొచ్చి వారిని రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మనం. అందుకే ఆ బాధ్యత నేను వహిస్తాను అన్నాడు. అంటే నా పిల్లల రక్షణ బాధ్యత నేను వహిస్తా, నా కుటుంబ రక్షణ బాధ్యత నేను వహిస్తా. బాగుపడ్డవాడు బాధ్యత కలిగిన వాడుగా ఉంటాడు. నేను బాగుపడ్డాను కానీ నాకు ఏ బాధ్యత లేదు నా కుటుంబం గురించి అంటే ఉపయోగమేమి లేదు దాని ద్వారా. అది చెప్పాడు. చివరిలో ఒక మాట నేను చదివి ముగిస్తా. 20వ వచనం ఏమన్నాడు? మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము అన్నాడు. ఎన్ని దినాలు అన్నాడు? జీవిత దినాలు. ఇక నేను ఎంతకాలం జీవిస్తానో అన్ని దినాలు యెహోవా మందిరములో తంతి వాయిద్యాలు వాయిస్తా. నీకు వాయిద్యం వస్తే వాయించు, అంజర వస్తే వాయించు, గిలక కొడితే కొట్టు, పట్టలెత్తితే పట్టలెత్తు, పాటలు పాడితే పాటలు పాడు, పరిచర్య వస్తే పరిచర్య. నీకు దేవుడు ఏ స్కిల్ ఇచ్చాడో ఆ స్కిల్ అంతే. వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారు, నేనేం వాయించడం లేదు కదా, నేనెందుకు పోవాలి? అది కాదు. అందరికీ ఆ వరాలు ఉండవు, తలాంతులు ఉండవు. కాబట్టి తలాంతులు ఉంటేనే మన మందిరాని కోసం అని కాదు, తలాంతుల కోసం కాదు మనం వచ్చేది. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పాడు. సంఘములో ఎవరు ఉంటారంటే ప్రభు ఉంటాడు. మనం ప్రభుతో సహవాసం చేయడానికి, ప్రభు పిల్లలతో సహవాసం చేయడానికి వచ్చాం. అందరూ తపలాలు కొట్టలేము, అందరూ క్యాషియలు వంచలేము, అందరూ పాటలు పాడలేము, అందరూ వాక్యాలు చెప్పలేము. కానీ అందరూ మాత్రం మనం సహవాసం చేయగలుగుతాం. కొన్నిసార్లు కొంతమందికి మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఏదో తపలా కొడతారు, లేదు పాట పాడతారా, లేదా వాక్యం చెప్తారు. నేనేం ఊరికే కూర్చుండేది కదా, పోతేనే పోకపోతేనే, ఉంటేనే ఉండకపోతేనే, ఇలా అంటే మైండ్ సెట్. ఈ వరాలు తలాంతులు అనేవి అందరికీ లేవు. అది కృపావరం అంటాడు. అది దేవుని కృప ద్వారా వచ్చింటది అంతే. కృపావరాలకు సహవాసానికి సంబంధం లేదు. కాబట్టి మనం నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో అన్నాడు. మందిరములో జీవితకాలం అంతా, నా జీవితకాలం అంతా నేను దేవుని విడిచిపెట్టను. నా జీవితకాలం అంతా దేవుని మందిరాన్ని అంటే సంఘాన్ని నేను విడిచిపెట్టను. నేను ఆరాధనను విడిచిపెట్టను, నేను ప్రార్థనను విడిచిపెట్టను, నేను వాక్య కూడికలను విడిచిపెట్టను. నేను దేని విడిచిపెట్టిన నా జీవితకాలం అంతా నేను ప్రభువును హత్తుకొని ఆయన సంఘాన్ని హత్తుకొని నేను ఉంటాను. బాగుపడ్డవారంతే. కొన్నిసార్లు బాగులేనప్పుడు బాగానే ఉంటారు, కానీ బాగుపడతారు తర్వాత కొంతమందికి. బాగుపడిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ప్రభువును హత్తుకోలేరు, సంఘాన్ని హత్తుకోలేరు, వాక్య కూడికలకు రారు, ప్రార్థనా కూడికలకు రారు. బాగలేనప్పుడు ఎంత హుషారుగానే ఉంటారు. బాగుపడ్డ తర్వాత ఏం మనమే పోయినా బాగుపోయినా మనం బాగుపడ్డాం కదా అన్నట్టుగా ఉంటారు. అదే మిస్టేక్ జరుగుతుంది. అదే గొప్ప నష్టాన్ని తీసుకొస్తాయి తర్వాత.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాగుపడిన తర్వాత రచించిన కీర్తన ఇది. ఆ రచించిన కీర్తనలో ఏం చెప్తున్నాడు? యెహోవా నాకు మాట ఇచ్చాడు, ఆయన మాట నాకు నెరవేర్చి నన్ను బాగు చేశాడు. ప్రవక్తను పంపించి మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చాడు, బాగు చేశాడు. మిక్కుటమైన ఆయాసంతో ఉన్న వ్యక్తికి నెమ్మది ఇచ్చాడు, నాకు నెమ్మది కలగజేశాడు నా ప్రభు. అందుకే నేను ఇప్పుడు మెల్లగా నడుచుకుంటా, ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నేను నడుచుకుంటా. నా ప్రభువు చేసిన మేలు మర్చిపోకుండా నేను స్తుతిస్తూ ఉంటా. ఆ సత్యాన్ని నా పిల్లలకు నేను తెలియజేస్తాను, వారిని కూడా రక్షణలోకి తీసుకొస్తాను. మా జీవితకాలం అంతా యెహోవా మందిరమును, యెహోవాను విడిచిపెట్టాను, ఆయన మందిరాన్ని విడిచిపెట్టాను. నేను అలాగా హత్తుకొని జీవిస్తా. ఒక మంచి తీర్మానం హిజ్కియాలో మనం చూస్తున్నాం. బాగుపడిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇక్కడ స్వస్థత అనేది రెండు రకాలైన స్వస్థత. ఒకటి శరీరానికి స్వస్థత, శరీర రోగానికి స్వస్థత. రెండవది పాప రోగానికి స్వస్థత. శరీర రోగం మెడిసిన్ ద్వారా స్వస్థత కలుగుతుంది. ప్రభు మాట ఇచ్చినప్పుడు స్వస్థత కలిగింది. ప్రభు చేయి తాకితే స్వస్థత కలిగింది. ప్రభు వస్త్రం తాకితే స్వస్థత కలిగింది. ప్రభు ఉమ్మి తగిలితే స్వస్థత కలిగింది. కానీ మన పాప రోగానికి స్వస్థత కలగాలంటే ఏం చేయాలి? చూడండి, ఆ వచనాన్ని నేను చెప్పి ముగిస్తున్నాను. కీర్తన గ్రంథం 41వ కీర్తన మొదటి వచనం ఏమన్నాడు? 41వ కీర్తన 4వ వచనం చూడండి, ఏమన్నాడు? యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను, నన్ను కరుణింపుము. పాపం చేశాను, నన్ను స్వస్థపరచు అన్నాడు. అంటే ఇది పాపరోగం. ఈ పాపరోగాన్ని ఎట్లా స్వస్థపరచాలి? యెషయా గ్రంథం 53:5 చెప్పండి. యెషయా గ్రంథం 53:5 ఏమన్నాడు? మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత. ఇది పాపరోగానికి స్వస్థత. ఏంది ఇది? ఈ లోక సంబంధమైన మందులతో కాదు, మాటతో కాదు, చేతితో కాదు, ఉమ్మితో కాదు, వస్త్రంతో కాదు. ఇది శరీర రోగము బాగుపరిచిన పద్ధతులు చాలా ఉన్నాయి. కానీ పాప రోగాన్ని బాగుపరచాలంటే ఒకే పద్ధతి. ఏ పద్ధతి అది? చదువునాయన మళ్ళీ. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అది మన పాప రోగాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు దెబ్బలు తిన్నాడు. మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. మనందరి కోసం పాపము లేని క్రీస్తు పాపముగా చేయబడి మన పాప శిక్ష అంతటిని ఆయన భరించాడు. ఆయన చేతుల్లో దెబ్బలు, కాళ్ళల్లో దెబ్బలు, తలలో దెబ్బలు, ఆయన శరీరం అంతా దెబ్బలు, ఆయన రక్తము గార్చాడు. రక్తం గార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ దెబ్బల చేత స్వస్థత. యేసు ప్రభు దెబ్బలు తినకపోతే, మన కోసం మరణ శిక్ష అనుభవించకపోతే, రక్తము కార్చకపోతే, ప్రాణం పెట్టకపోతే, సమాధి చేయబడి తిరిగి లేకపోతే మన పాప రోగం బాగు కాదు. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచు. కాబట్టి పాప రోగాన్ని స్వస్థపరిచేది ఒకే ఒకటి, యేసుక్రీస్తు రక్తం. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, శరీర రోగాలు బాగానే సంతోషిస్తున్నాం, మంచిదే. రోగాలు బాగైన తర్వాత మన అనుభవం ఎలా ఉండాలో హిజ్కియా ద్వారా నేర్చుకుంటున్నాం. ఇంకా నువ్వు పాపరోగిగా ఉన్నట్లయితే, పాపిగానే పుట్టి, పాపిగానే జీవించి, పాపిగానే మరణిస్తే పాతాళానికి వెళ్ళాలి.
నీ పాప రోగాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. ఆయన రక్తము చేత కడగబడి శుద్ధి పొందు. ఆయన బిడ్డగా నువ్వు చేయబడు. ఆయన రాజ్యానికి మీరు వారసులు కండి. శరీర రోగమైనా బాగు చేసేది ప్రభువే, పాప రోగానైనా బాగు చేసేది ప్రభువే. శరీర రోగం గురించి నువ్వు బాధపడతావు, ప్రభు బాగు చేస్తున్నా. మరి పాప రోగం గురించి నువ్వు పశ్చాత్తాపడ్డావా? ఒప్పుకున్నావా? ఆయన రక్తంతో కడగబడి స్వస్థత పొందేవా? అయితే దేవుడు నీకు అవకాశం ఇస్తుండగా ఈ మధ్యాహ్న వేళ ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో కడిగి స్వస్థపరచబడాలని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ప్రభు ఇచ్చిన తలంపులు మనందరికీ దీవెనకరంగా చేయునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి యోహానంకులు వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారిని ఆదరించి వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుకు మరోసారి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మరి ఇంకా అంకులకు ఆంటీకి మంచి ఆరోగ్యం కోసం, వారి కుమార్తెల కుటుంబాల విశ్వాస జీవిత క్షేమం కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రార్థనలు అయిన తర్వాత అందరికీ వారు విందు ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా యథాప్రకారంగా మీరు లేచినట్లయితే పట్టలన్నీ తీసివేయబడతాయి. అందరూ కూడా విందు స్వీకరించాలని ప్రేమతో మనవి. వృద్ధులు ముసలోళ్ళందరూ కూడా కుర్చీలలో కూర్చుంటే మీకు అక్కడ అందిస్తారు. మిగతా వాళ్ళు యథాప్రకారం పంక్తులుగా కూర్చోవాలని మనవి. ముందుగా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తా, తర్వాత రాజరావణ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మనం సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. యోహానంకులు సర్వజమానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరి వారు కృతజ్ఞులై కూడం ఏర్పాటు చేసుకుని ఉన్నందుకై కృతజ్ఞత స్తోత్రాలు. నాయన, ఇజ్కియాను బాగు చేసినప్పుడు అతని అనుభవాలు ఎలా ఉన్నాయో అలాగనే మా ప్రియుల అనుభవాలు కూడా ఆ విధంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఇంకా మీ దాసునికి దాసురాలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. కుమార్తెలు మెర్సీ కుటుంబాన్ని, రేచల కుటుంబాన్ని, గ్లోరీ కుటుంబాలను వారిని కూడా విశ్వాసంలో స్థిరపరిచి బలపరిచి సహవాసంలో చక్కగా నడిపించి మహిమ పొందండి. మరి చేరి వచ్చిన వారి తమ్ముని కుటుంబాన్ని, బంధువుల కుటుంబాలను కూడా దీవించండి. అలాగే స్థానిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, మమ్మల్నందరినీ మా పాప రోగాన్ని బాగు చేసిన దేవుడు, మా శరీర రోగాలను కూడా బాగు చేస్తున్న దేవుడు, మరి మా అనుభవాలు మీకు ఇష్టకరంగా ఉండడానికి, మీ చిత్తం మేము నెరవేర్చడానికి సహాయం చేయమని, మరి ఆ కుటుంబానికి దీవెన దయచేయమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.